తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో శ్యామలరావును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. భక్తుల మనోభావాలు, ధార్మిక అంశాల్లో రాజీ పడవద్దని తేల్చెప్పారు. మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో ఈవోతో పవన్ భేటీ అయ్యారు. కాగా గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినట్లు ఈవో తెలిపారు. ఇరాన్లోని దక్షిణ ఖోర్సన్ ప్రాంతంలో బొగ్గు గనులో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 బ్లాకులు పనిచేసే 51 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 20 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. మిథేన్ గ్యాస్ వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని వెల్లడించారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల షూట్కు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. నితిన్ హీరోగా తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ సినిమాలో ఆయన నటిస్తున్నారని సినీ వర్గాలు తెలిపాయి. మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో ఆయన చోటు దక్కించుకున్నారు. 150కి పైగా సినిమాల్లో అత్యధిక డ్యాన్స్ స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ పురస్కారం వరించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల బృందం పేర్కొంది. అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉదయభాన్ చీఫ్ ను నియమిస్తూ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. ఉదయభాను గతంలో జమ్మూ కాశ్మీర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.